ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెయిన్గా మెగా డిఎస్సి నిర్వహణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి డిఎస్సి ప్రక్రియ మొదలు కానుంది. డిసెంబర్ 10వ తారీఖున లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ ముందుకు డిఎస్సి నిర్వహణ షెడ్యూల్ను అధికారులు ముందుంచారు. ఇక కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణపై 2 రకాల ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనలపై క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. జూలై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మరోవైపు పింఛన్ల పెంపుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. పింఛన్ల పెంపు స్కీమ్ ఏప్రిల్ నుంచే అమలవనుండగా పింఛన్దారులంతా జూలై 1న 7,000 పింఛన్ అందుకోబోతున్నారు. వివిధ శాఖల శ్వేతపత్రాల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్వేతపత్రాల విడుదలకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 5 ఏళ్ల కాలంలో ఆయా శాఖల్లో జరిగిన అవినీతి, అక్రమాలు, ఆర్థిక అవకతవకలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేయనుంది. సబ్ కమిటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, అనిత, అనగాని సత్యప్రసాద్ ఉండే అవకాశం ఉంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా శ్వేతపత్రాలు విడుదల చేయనుంది ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ కేబినెట్లో చర్చ జరిగింది. ప్రాజెక్టును 5 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని కేబినెట్లో చంద్రబాబు ప్రస్తావించారు. ఇక అమరావతి నిర్మాణం, నిధుల సమీకరణపైన కేబినెట్లో చర్చించారు. మొత్తంగా సీఎం చంద్రబాబు నాయుడు సంతకాలు చేసిన 5 హామీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 హామీల అమలుపై కేబినెట్ విడివిడిగా చర్చించి ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునర్నిర్వహణ, నైపుణ్య గణన హామీలపై చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారు.